తీసుకుందాం ప్రియులారా. ఈరోజు మనం చదివేది 9వ ఆజ్ఞ. టుడే వి ఆర్ స్టడీయింగ్ 9th commandment. నిర్గమాకాండము బుక్ ఆఫ్ ఎక్సడస్. అందరూ మన బైబిల్ తీసుకుందాం ప్రియులారా. Everybody please take your Bibles. Book of Exodus. ఇప్పటివరకు మనం 8 ఆజ్ఞలు చదువుతున్నాం కదా. ఈరోజు 9వ ఆజ్ఞ మనం చదువుతున్నాం. ఏంటి ఆ 9వ ఆజ్ఞ? చాప్టర్ 20 verse 16. రిక్కీ చదువుతున్నాం. Okay. You shall not bear false witness against your neighbor. ధనలక్ష్మి చదువుతున్నాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకు. గమనించండి అందరూ, ఎందుకు ప్రభు ఈ వాక్యం ఈ యొక్క ఆజ్ఞ ఇక్కడ ఇచ్చాడంటే, ఈవెన్ ఆ రోజులలో కానీ మోషే కాలంలో, పాత నిబంధన కాలంలో తన పొరుగువాని మీద, తన భార్య మీద, తన భర్త మీద, తన అత్తమామల మీద, తన తల్లిదండ్రుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేటోళ్ళు ఉండేవారు. ఇప్పుడు కాదు, ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే పోలీస్ స్టేషన్లో భార్య భర్తలు గొడవడి వెళ్తే ఆ భార్య పాపం భర్త మీద ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ అబద్ధ సాక్ష్యం. వీళ్ళు మన చట్టం గురించి వేధిస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఈ కేసు పెడితే వీళ్ళు ఇంత త్వరగా బయటికి రాలేదని. అబద్ధ సాక్ష్యం. పాపం వీళ్ళు ఎప్పుడే కానీ వీళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. భార్య భర్తలు వాళ్ళే సపరేట్గా జీవించేవాళ్ళు. కానీ గొడవ వచ్చి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ భార్య అందరి పేర్లు చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టేది. ఈ రోజులలో, ఆ రోజులలో కానీ ఇదే కేసు జరిగేదంటే ప్రియులారా. నీ పొరుగువాడు అంటే మన ఎంత ఎదురుగా ఇంటి పక్కల గురించి, ఇట్ కుడ్ బి అవర్ ఓన్ రిలేటివ్, ఇట్ కుడ్ బి అవర్ వైఫ్. మన భార్య అయి ఉండొచ్చు, మన కోడలు అయి ఉండొచ్చు, మన అత్తగారు అయి ఉండొచ్చు, మన మామ అయి ఉండొచ్చు కదా ప్రియులారా. మన భర్త అయి ఉండొచ్చు, భర్త అక్క చెల్లెలు ఉండొచ్చు, భర్త తమ్ముడు అయి ఉండొచ్చు. లేనిపోయి అబద్ధాలు, నీ పొరుగు వారి మీద ఎవరి మీద అబద్ధ బైబిల్ ఏముంది ప్రియులారా? ప్రేమ అనేక దోషములను తప్పులు. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినా కానీ నాకు ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉన్నదనుకోండి, ఆయన చేసిన తప్పు నేను ఎవరికి చెప్పను. నా హృదయంలో ప్రేమ అనేక దోషములను తప్పులు కదా దేవదానం. అలా నాకు దేవదానం పట్ల ప్రేమ ఉన్నదనుకోండి, దేవదానం ఏదైనా తప్పు చేసినా కానీ నేను ఎవరికి, ఆయన గురించి ఎవరికి చెప్పను. అలాంటిది ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం ఎంత ఘోరమైన పాపము. సో ప్రియులారా, ఈరోజు మనం ఆ పాపం ఎందుకు లేదు అని అనుకోవద్దు. ఈ రోజులోనే ఆ పాపం చాలా ఎక్కువ కదా. వేరేటోళ్ళకి చెప్పి, నీకు తెలుసా అంకల్, మీకు తెలుసా ఆంటీ అంకల్, మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబంలో గొడవ పడతారంట, మీకు తెలుసా ఆయన సినిమాలకు వెళ్తారంట, మీకు తెలుసా ఆయన తాగుతారంట, మీకు తెలుసా ఆయన సంబంధం ఉందంట. ఈ రకంగా పిల్లరా అబద్ధ సాక్షి. ఒకవేళ అది నిజమైన కానీ మనం చెప్పకూడదు. దానిపైన అబద్ధ సాక్ష్యం చెప్పామనుకోండి, దేవుడు మాత్రం దాన్ని సహించదు. చాలాసార్లు మనం ఒక విషయం నేర్చుకున్నాం ఏంటంటే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే నీ పని నువ్వు చూసుకోవయ్యా, నీది నువ్వు చూసుకోవయ్యా. మీ ఇంట్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకు పోగొట్టుకొని ఎప్పుడు వేరేటోళ్ళ గురించే మనకి ఎందుకు? దానిపైన అబద్ధము, అది వాస్తవం కాదు. సో దేవుని వాక్యంలో 9వ ఆజ్ఞ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, లేని విషయాలు చెప్పొద్దు. నిజంగా నీ భర్త చెల్లెలు, నీ భర్త అక్కలు నిన్ను వేధించారా? టీవీలో వినేవాళ్ళందరికీ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వినేవాళ్ళందరికీ ప్రియులరా, మనం ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మన భర్త మీద లేనిపోని చెప్పడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద చెప్పి, అత్తమామల మీద చెప్పి, మరదల మీద చెప్పి, వదినమ్మల మీద చెప్పి, వాళ్ళ మీద కేసులు పెట్టి
సాక్ష్యం చెప్పి మనం ఏ సుఖపడతాము? దేవుడు దృష్టిలో పాపము. అట్లా అబద్ధ సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుందంటే సునీత గారు, సామెతల గ్రంథం, ప్లీజ్ టర్న్ విత్ ది బుక్ ఆఫ్ ప్రావర్బ్స్. ఒకవేళ అబద్ధ సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుంది? మేఘన ఇంగ్లీష్ చదువుతాను. ప్రావర్బ్స్ 19:5. అనుష విలేడు తెలుగు. సామెతలు 19:5 అందరు తీసిన తర్వాత రైట్ 19:5. Yes, madam. A false witness will not go unpunished. A false witness will not go unpunished. And he who speaks lies will not escape. He who speaks lies will not escape. తెలుగులో మా ఉంట సాక్షి శిక్ష నొందకపోడు. ఉంట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబ్బా బాబోయ్, చూశారండి? అబద్ధములు ఆడేవాడు ఏం చేయడంట? తప్పించుకోలేరంట. ఉంట సాక్షి అంటే అర్థం ఏంటి? ఏది చెప్పడం. అది వాస్తవం కాదు, కానీ వాళ్ళకి చెప్తామంటామా ఇలా అయింది, ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేస్తున్నారని ఉంట సాక్షి. లేని అబద్ధాలు. ఏ ఫాల్స్ విట్నెస్, అబద్ధ సాక్ష్యము పనిష్మెంట్ లేకుండా వాడంట. గ్యారంటీ పనిష్మెంట్ ఉంటుందంట. భూమి మీద ఉంటుందంట, రేపు పనిలోకంలో కానీ రేపు నరకంలో కానీ ఉంటుందంట. అబద్ధం రాడు వాడు తప్పించుకున్నాడు. అబద్ధ సాక్ష్యం అంత ప్రమాదం. వాళ్ళ మీద ఎంత ద్వేషం ఉన్నా, ఎంత కక్ష ఉన్నా అబద్ధ సాక్ష్యం మనం చెప్తామా? లేనిపోని చెప్పి వాళ్ళని ఎక్కిస్తామా? లేనిపోని వాళ్ళకి చేసి వాళ్ళకు మనం కదా వాళ్ళని మనము ఇబ్బందులు పెడతామా? సో దేవుని వాక్యం ప్రకారము అది మంచి పద్ధతి కాదు. నీ పొరుగు వారి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద ఏదో గొడవ అయింది, నో డౌట్. అంత మాత్రం అన్ని లేనిపోని చెప్తామా? ఆయన ఇంకొక ఆయనకు సంబంధం ఉంది, ఆమె ఇంకొక ఆమెకు సంబంధం ఉంది, ఆయన డాక్టరు, ఆయన వేద కట్టం గురించి వేధిస్తున్నాడు, ఎప్పుడు నాన్నే వేధిస్తు, అన్ని అబద్ధాలే. ప్రేమించిన విషయం మర్చిపోయాం, కొనిపెట్టించిన విషయం మర్చిపోయాం కదా. వాళ్ళు సాయం చేసిన విషయం మర్చిపోయాం. మనం ఏదో ఒక దెబ్బ కొట్టిన మాత్రాన, ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చిన మాత్రాన లేనిపోయి అన్ని బయట పెట్టేసి మన భర్త, మన భార్య అవమానం చేయడమే కాకుండా, వాళ్ళ సిగ్గు బయట పెట్టడమే కాకుండా, వాళ్ళ సిగ్గుపోతే మన సిగ్గుపోయినట్టే కదా, వాళ్ళ మర్యాద పోతే నా మర్యాద పోయినట్టే కదా. చాలా మంది భర్తలు, చాలా మంది భార్యలు, నా భార్య మంచుకుంటే నేను మంచుకున్నట్టు, నా భర్త మంచుకుంటే నేను మంచుకున్నట్టు, మా అత్తమామలు మంచుకుంటే నేను కదా అలా ఫీల్ అయ్యేటప్పుడు ఉన్నారు. మనం అలా ఫీల్ కావాలి. నా కూతురు మంచి డ్రెస్ వేసుకుంటే నాకు హ్యాపీ, మా భార్య మంచి డ్రెస్ వేసుకుంటే నాకు హ్యాపీ, నా కొడుకు మంచి డ్రెస్ వేసుకుంటే నాకు సంతోషం, నా పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే నాకు సంతోషం. అలాంటి నేచర్ మనకు ఉండాలి. కానీ ఇక్కడ దానికి అగేన్స్ట్గా, దానికి ఆపోజిట్ నేచర్ మనకు ఉండదు. ఇక్కడ మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. కూట సాక్షి శిక్ష నొందకపోడు. గ్యారెంటీ ఒక్కరోజు కాకుండా ఒక శిక్ష ఉంటుంది. మనం ఏది విత్తుతామో అదే పంట కొయ్యాలి. ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి చెడు పనులు చేశాడని మనం చెప్పాం. అలాంటిది లేని మనం చేశామని చెప్పామనుకోండి, అది దేవుడికి చాలా విరుద్ధమైనది. ఈ యొక్క అబద్ధ సాక్ష్యం గురించి యేసుక్రీస్తు గారిని ఒకరోజు ఒక వాక్యం చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్. Now Prince will read 19th chapter. అందరు తీసిన తర్వాతని 18th verse. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? Prince will read. He said to him, which ones? Jesus said, you shall not murder. Jesus said, you shall not murder. You shall not commit adultery. You shall not commit adultery. You shall not steal. You shall not steal. You shall not bear false witness. False witness. తెలుగులో మీకు చదువుమా? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు,
దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని మీరు విన్నారు కదా. యేసు ప్రభు చెప్తున్నాడు ఇది మాథ్యూలో. యేసు ప్రభుకు 10 ఆజ్ఞలు తెలుసు కదా. ఈ నరహత్య, దొంగ వ్యభిచారించొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఎక్కడున్నాయి ఇవన్నీ? నిర్గమకాండం. మరి యేసు ప్రభుకి ఎలా తెలుసు ఇవన్నీ? ఆయన 10 కమాండ్మెంట్స్ చదివాడు, ఆయన 10 ఆజ్ఞలు తెలుసు. ఇప్పుడు యేసు క్రీస్తుగా చెప్తున్నాడు, నువ్వు వేరే మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎంత కక్ష ఉన్న మాత్రాన ఏమీ చెప్పకూడదు. పోయిన వారం మనం కొన్నిసార్లు నేర్చుకున్నాం కదా, చీకటిని వెలుగని చెప్పేవాడు, వెలుగును చీకటిని చెప్పేవాడికి శ్రమ. న్యాయమును అన్యాయంగా తీర్చి అన్యాయమును న్యాయంగా ఇచ్చేవాడికి శ్రమ. మన భార్య అన్యాయంగా మాట్లాడుతుంటే భర్తగా మనం ఆపాలా? మన భర్త అన్యాయంగా ఎవరి మీద మాట్లాడుతుంటే భార్య మనకు తెలుసు అది కరెక్ట్ కాదు, ఆపాలా? అది తప్పయ్యా, అది తప్పమ్మా, మన పిల్లలకు చెప్పడం తప్పు. సో ఇంట్లో ఒక్కడు నీతిమంతుడు ఉండేది కదా చాలంట. ఆ ఒక్కడు నీతిని బట్టి తక్కిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దేవుడు వాళ్ళ నీతిని బట్టి ఆ తక్కిన వాళ్ళని క్షమిస్తాడు. సరే ఈమె పర్వాలేదు, అది ఈయన పర్వాలేదు, తన భార్య భర్త తప్పు మాట్లాడితే ఈమె ఖండిస్తుంది, ఈమె దానికి ఏకీభవించట్లేదు అని చెప్పి ఆయన నీతిని బట్టి ఆమె నీతిని బట్టి దేవుడు ఆయన ఇంట్లో అందరినీ క్షమిస్తాడు. ఆయన అన్యాయంగా మాట్లాడుతుంటే మనం కానీ ఆయనకు తగ్గట్టుగా మన పిల్లగా ఆయన చేతులు చేసి మనము ఇది చేసామనుకోండి, ఆ కుటుంబానికే దేవుని యొక్క కోపము వచ్చే అవకాశం. కూట సాక్షి తప్పించుకున్నాడు, అబద్ధ సాక్షి చెప్పాడు తప్పించుకోడు. మనం చెప్పేది కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి మీద మనం చెప్పేది కరెక్ట్ కాదు, ఆ యొక్క విషయం అది కరెక్టే కాదు అయిన కానీ మనం చెప్తున్నాము. దేవుడు వదలడు. పిల్లలు అబద్ధం రాడువాడు తప్పించుకున్నాడు కదా. మీరు ఇంకొక వాక్యం తీసుకుందామా? పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళలో ఒకరు ఉంటారంట. ఎవరంట? మరేమో గారు చూడండి, కీర్తనల గ్రంథము బుక్ ఆఫ్ సామ్స్ 15:3. ముఖేష్ విల్ రీడ్ నౌ. బుక్ ఆఫ్ సామ్స్ chapter 15. Mukesh, maybe for verse 1 onwards you read. Loudly, slowly. In whose eyes a wild person is conduct. Verse 15, verse 1 onwards. Lord, who shall abide in the tabernacle. Lord, who shall abide in your tabernacle? Who shall dwell in the holy hills. Who shall Dwell in the holy hills. Who shall dwell in the holy hill? That he that walks uprightly. He that walks uprightly And works righteousness. and work righteousness And speaks the truth. and speaks the truth. In his heart. Ah, He that practices not with his tongue. ah, Not do evil Ah. to his neighbor. ah. చాలు దేవుని చదవండి. యెహోవా ఆ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా పరలోక ఆయన అంటున్నాడండి, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన కలిగి ఆన్సర్ వచ్చి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో పుణ్యములాడగలడు. అది ప్రియులరా తన పొరుగువాడి మీద నింద కోపడు. చూశారు ప్రియులరా, పరలోకానికి వెళ్ళి దేవుడితో నివాసం చేయాలనుకున్న వాళ్ళంతా నోటితో పండెములు ఆడడు. తన పొరుగు వారి మీద ఎలాంటి నింద, అబద్ధ సాక్ష్యం అసలు పలకడు. ఏమైనా గొడవ చాలా టెన్షన్లో ఉన్నా కానీ లేనిపోయిన అబద్ధాలు చెప్పకూడదు. తిరిగి దేవుడు మనకు అదే జ్ఞాపకం చేస్తుంది, తిరిగి అదే జ్ఞాపకం చేస్తుంది. ఏదో రేపు ఇప్పుడు కామ్గా ఉన్నాం, రేపు ఏదో చిన్న గొడవ అయింది, ఏదో ప్రాబ్లం అయింది, ఏదో పంచాయతీ అయింది, ఏదో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాము, ఆ సమయంలో మనం ఎంత కేర్ఫుల్ ఉండాలంటే అయినంత వరకు మనం వెళ్ళకూడదు కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు. మనల్ని లోపల మనమే క్షమించి వదిలేసేలా ప్రేమిస్తున్నాం కాబట్టి
అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాను కాబట్టి మైండ్తో కంట్రోల్ చేసుకుని వదిలేసుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ వెళ్ళామనుకోండి పోలీస్ స్టేషన్ వరకు, ఏదైనా పంచాయతీకి వచ్చిన వరకు లేని అబద్ధాలు చెప్పకూడదు. వీళ్ళ అక్క చెల్లెలు నన్ను వేధించుండ్రు, కట్నం అడిగిండ్రు, పైసలు అడిగిండ్రు, అలా చెప్తే పెద్ద కేసు అవుతుందండి. సో వీళ్ళు తెలుసుకొని అందరి మీద కేసులు పెట్టుకుంటారు కదా. ఎంతమంది డబ్బు వస్తే చాలు లేని కూడా అబద్ధ సాక్ష్యం చెప్తారు. కోర్టులలో 10,000 ఇస్తే ఒక అబద్ధ సాక్ష్యం తెచ్చి చెప్తారండి. నేను చూశాను సార్ ఈయన చంపడం, నేను చూశాను సార్ దొంగతనం చేసి దిగుతున్నప్పుడు నేను చూశాను సార్. ఇలా 10,000 ఇస్తే అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఒకవేళ బై ఛాన్స్ అబద్ధ సాక్ష్యం చెప్పేటోడు జడ్జి చేతికి దొరికి కూడా అబద్ధం చెప్పినాడు తెలిసింది అనుకోండి, ఆ నేరం చేసిన వాడి కంటే వీరికే ఎక్కువ శిక్ష. లేనిపోని చెప్తావా, డబ్బు గురించి చెప్తావా, అతను ఇరికించాలని చెప్తున్నావా, అతను ఇబ్బందులు పెట్టాలని చెప్తున్నావా, నీ ఇంటెన్షన్ మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు కదా. మన ప్రభువుని అనుకున్న వాళ్ళు మన మైండ్ చాలా ఫ్రీ ఉండాలంట. లోకంలో ఉండే అంత చెత్త తెచ్చుకొని మన మైండ్లో పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోయి మాట్లాడుకొని మనం కామెంట్ చేసుకొని అనవసరంగా దేవుని దృష్టిలో మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ఎవరంటే మోషే అక్క తమ్ముడు ఎవరంట, అహరోను మిరియం. మోషే కంటే పెద్దోళ్ళు అంట అహరోను, మిరియం ఆమె అక్క. మీకు తెలుసో లేదో, మోషే పుట్టినప్పుడు ఆయన చంపుతారని చెప్పి మిరియము ఒక చిన్న బాస్కెట్లో కదా తెచ్చి ఆయన నైలు నదిలో వదిలేస్తుంది. ఆ మిరియం ఇప్పుడు పెద్దగా అయిపోయింది. వీళ్ళిద్దరు మోషే విరుద్ధంగా మాట్లాడారంట. ఆయన ఎప్పుడైనా సేవకుడు, మేము సేవకుడు కాదా, దేవుడు ఆయన ఒక్క ద్వారా మాట్లాడా, మా ద్వారా మాట్లాడలేదా, ఆయన ఒక్కడే మెసేజ్ ఇచ్చాడా, మేము మెసేజ్ ఇవ్వలేదా అన్నప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు దిగొచ్చి మీరు ముగ్గురు రండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని ఆ యొక్క ప్రత్యక్ష గుడాల దగ్గరికి పిలిచాడంటండి. దేవుడు మేఘాల మీద వచ్చాడంట. వచ్చి ఏమన్నాడంట, నా సేవకుడైన మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, ఆయనకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు. దేవుడు కోపగించాడంట. ఏం జరిగింది? కోపగించిన వెంటనే మిరియంకి కుష్ఠవ్యాధి వచ్చింది. తల నుండి కాలు వరకు తెల్లని చర్మం అంటారు. కొంతమందికి బొలిపోతుంది కదా, అలా తెల్లని చర్మం వచ్చింది. అప్పుడు మళ్ళా అహరోను ఏడవలసి వచ్చింది, అయ్యా తండ్రి క్షమించండి మిరియం నాయన, తెలవక తప్పు చేసిన ప్రభు క్షమించమని అడిగినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, ఆమె తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఉమ్మయ్యారు. ఆమె తండ్రి సునీత గారు ఎంత ఘోరం కదా, ఒక తండ్రి కూతురు మీద ఉంచుతాడా? పదే పదరు ఈమె చేసిన పాపానికి అంత అవమానం సహించాల్సి వచ్చింది. తండ్రి కూతురు ముఖం మీద ఉమ్మివేయాల. 7 రోజులు ఈ క్యాంప్ పాలేని బయట ఉంటాడు. ఆ క్యాంప్ ఉంటే మొత్తం ఫెన్సింగ్ వేసేవారు, దాని బయట ఉండాలి. ఆ మనుషుల మధ్య ఉండడానికి యోగ్యులు కాదు. అలా వీళ్ళ అబద్ధ సాక్ష్యం పడుతుంది. అది దేవుడు సహించలేడు. ఎవరు నేర్పించారు నీకు? అంత కడుపు అంటే ఏంటి? నీ ఇంటెన్షన్ మంచిది కాదు అని ప్రభు మనకు బోధిస్తున్నాడు. కుటీల సాక్ష్యం పలుకువాడు తప్పించుకోడు, అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు తప్పకుండా శిక్షకు పాత్రుడే. ఇప్పుడు దొరకకపోవచ్చు, మనం ఇప్పుడు ఏం కాకపోవచ్చు, రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత తీర్పు కోసం మనం దేవుడు అడగడా? మరి ఎవరు పట్టుకుంటే అబద్ధ సాక్ష్యం చెప్పినట్లయితే, అది అయిపోయినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలా, వాళ్ళ దగ్గర క్షమాపణ అడగల. ఆ రోజు పైసలు తీసుకుని బుద్ధి గడిది, లేకపోతే తెలివి లేక నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించయ్యా అని చెప్పి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరి ఓకే మనం వాళ్ళతో సమాధానం ఉంటే దేవుడు ఆ పాపాలను క్షమిస్తాడు. అది అయిపోయిందిలే అని మనం సాధించి ఉండకూడదు. వాళ్ళకి జరిగిన నష్టము జరిగింది కదా, దాని డ్యామేజ్ ఎవరు కట్టారు? అప్పుడు
అందుకే బైబిల్ కూడా పరువు నష్టదావు కదా పిల్లలు. ఎవరైనా వేరొకళ్ళ పట్ల లేని చెప్పుకుంటుంటే వాళ్ళు పరువు నష్ట దావా వేస్తారండి. 2 కోట్లు 3 కోట్లు నన్ను అవమానపరిచాడు, లేనిపోని అన్ని స్ప్రెడ్ చేశాడు, నేను చేయని తప్పును చేశాడని అందరూ చెప్పాడు, నాకు 2 కోట్లు ఈయనంత రావాలి. అబద్ధ సాక్ష్యం అంత ప్రమాదం. మనం సంపాదించినంత మొత్తం ఆ దొంగ పట్టబడకుంటే దొంగని దొరకన్నట్టు పట్టబడ్డ తర్వాత ఎన్నిసార్లు కట్టాలా? 7 రెట్లు కట్టాలంట. నేను ఒక ఐఫోన్ దొంగలుకున్నాను అనుకోండి, దొంగతనాన్ని తప్పించుకుంటాం. ఓకే, దొరికితే ఎంత కట్టాలంట? 7 ఐఫోన్లు కట్టాలి. ఒక ఐఫోన్ 70,000 అనుకున్నాము, ఎన్ని కట్టాలి అనుకుంటాను? 7 ఏళ్ళ 49 ఎంత కట్టా? 4,90,000 కట్టాలంటే ఫ్రీ కదా. పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, 7 సార్లు కట్టాలి. అలాగే లేనిపోని అబద్ధాలు చెప్తే ఫ్రీ కదా, ఆ వ్యక్తి మన మీద పరువు నష్టం వేశాడు అనుకోండి, ఫినిష్. కోర్టులో వదలరు. ఆయన మాట్లాడావా, ఆయన తప్పు చేశాడా, నువ్వు చూసావా, సారీ కాదు, ఆయన 2 కోట్లు కట్టు. అక్కడ ఏం లేదు సార్, సరే 6 నెలలు జైలుకి వెళ్ళు, సంవత్సరం జైలుకి వెళ్ళు రండి. సో ప్రియులరా, 6 నెలలు జైలుకి వెళ్ళు, లేకపోతే సంవత్సరం జైలుకి వెళ్ళు, లేకపోతే 2 కోట్లు కట్టు. ఈ మర్యాద, గౌరవము, డబ్బును ఏం చేస్తారంట, జైలు బాబు 2 కోట్లు కట్టేద్దామని చెప్పి 2 కోట్లు కట్టారు. అదే మనకు నష్టమే కదా. సామెత ఒక సామెత ఉంది, ఏమని? నోరు మంచిదైతే కరెక్ట్ అండి. మన నోరు ఏదో కరెక్ట్ ఉంది, ఎవరు మనకి ఎందుకండి? వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, ఏదో పుచ్చుకున్నారు, అన్ని కుటుంబాలలో గొడవ అలుగుతాయి. మనకి ఎందుకని సైలెంట్గా మనం ఉండాలి. అది పోయి మనం అందరం చెప్పుకున్నాం అనుకోండి, మా ఓనర్లు కూడా గొడవపడ్డారు కదా, మా పాస్టర్ గొడవపడ్డారు, మాట అంటున్నాను మీరు, ఎవరు చెప్పారట. అలా మనం లేనికు చెప్పామనుకోండి, అది వాస్తవమే కావచ్చు, అలా చెప్పొచ్చా? అది అసలు జరగలేదు. లేనికు అబద్ధ సాక్ష్యం పలకడం ఎంత ప్రమాదం అవుతుందిగా మనం గమనించినాం. సో కాబట్టి రేపు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరుంటారంట? యెహోవా నీ గుడారంలో, నీ పరలోకంలో అతిథిగా ఉండదగిన వాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి ఆనెస్ట్ ఉండాలంట. కదా, నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు తన నాలుగుతో పండుగలు ఆడడు, తన చెలికాని మీద, తన పొరుగుడు వాని మీద నింద అబద్ధ సాక్ష్యం పలకడు. నేను 2-3 కేసులు చూశాను. ప్రభు నమ్ముకున్న క్రైస్తవులే చిన్న గొడవ వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ భర్త మీద చెప్పకుండా ఆ భర్త చెల్లెల మీద, అక్క మీద, వాళ్ళ డాడీ మీద, వాళ్ళ మమ్మీ మీద అబద్ధం. నన్ను కట్టబడుతున్న సార్ మా భర్తలు, మా వదినమ్మలు అని చెప్పి అందరి మీద వేసారు. ఎంత దూరం అంటే అబద్ధ సాక్షి. వీళ్ళు భార్యాభర్తలు గొడవపడి వేరైపోయినారు. పాపం లేనిపోని ఆ యొక్క వరదలను, లేకపోతే ఆ భర్త తమ్ముళ్ళు అక్కడ వాళ్ళను రోజు పోలీస్ స్టేషన్లో కోర్టు తిరిగి ఎంత ఘోరమండి. దేవుడు అలాంటి వాళ్ళని క్షమిస్తాడా? ఇప్పుడు మనం చదివిన కదా, మనకుసారి చదవండి. సామెతల గ్రంథము 19:5 బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 19 verse 5. అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు what will happen? Honey, read verse Proverbs 19 verse 5 beta. Book of Proverbs, loudly, slowly. A false witness shall not be unpunished. He shall speak lies, will not escape. Okay? Uta Sakshi
శిక్షణ ఉందా? గ్యారంటీ శిక్షణ ఉంటాడు. అబద్ధములాడువాడు అబద్ధములు ఆడేవాడు తప్పించుకొనడు. అమ్మ బాబోయ్, అబద్ధాలు ఆడేవాడు తప్పించుకోడంట. ఇది ఏ అబద్ధము? వేరొకరి మీద అబద్ధం. కట్టబడి అడిగారండి, వాళ్ళ అక్కలు అడిగారండి, వాళ్ళ చెల్లెలు అడిగారండి, మా భర్త అన్నగానేంటి, మా అత్త బావలనే నన్ను అడిగారండి. అబద్ధ సాక్ష్యం పోలీస్ స్టేషన్లో, కోర్టులో ఎంత చక్కగా రాయబడింది. తప్పించుకోడు. ఈ విల్ నాట్ బి అన్పనిష్డ్. పనిష్డ్, అన్పనిష్డ్. శిక్షణ ఉండకపోడు, గ్యారంటీ శిక్షణ ఉండుతాడు. అందుకే ఆయన మైండ్ లోన్ ఎవరి గురించి ఏం చెప్పారు. అది ఒకవేళ అయ్యే ఉండొచ్చు, జరుగుతూనే ఉండొచ్చు, వాళ్ళు గొడవ పడి ఉండొచ్చు, అయ్యేదో. కానీ మనం మాత్రం వేరుకోవాలని చెప్పకూడదు. మంచి న్యూస్ అయితే చెప్పాలి. ఓకే, మా బ్రదర్ వాళ్ళ కొడుకు పాస్ అయ్యారండి. ఇట్స్ గుడ్ న్యూస్. వాళ్ళకు డిగ్రీలో వాళ్ళకు మంచి గోల్డ్ మెడల్ దొరుకుతుందండి. గుడ్ న్యూస్. వీసా దొరుకుతుందండి కదా, గుడ్ న్యూస్. పాస్ అయ్యారండి, గుడ్ న్యూస్. పెళ్ళి సెటిల్ అయిందండి, గుడ్ న్యూస్. మంచి ఉద్యోగం దొరుకుతుందండి, గుడ్ న్యూస్. ఆ అమ్మాయితో ప్రేమించి వెళ్ళిపోయాడంటండి, అది మనం చెప్పాలా? A false witness will never be unpunished. He will be definitely punished. So today our topic is అబద్ధ సాక్ష్యము. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. ఎవ్వరి టాపిక్ మనకు వద్దు. మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన భార్య, మన భర్త, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన అమ్మ, డాడీ, మన సిస్టర్స్, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, మన అక్క, వాళ్ళ పిల్లలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ అన్నీ అట్లా పైన పెట్టి, బయట పెట్టి వేరొకరి గురించి అబద్ధం చెప్పుకుంటా పోతే బైబిల్లో రాయబడింది, అబద్ధ సాక్షి కూటమి నందు శిక్ష పొందకపోడు. A false witness will never go unpunished. He will be definitely punished. తప్పించుకోలేడు. దొంగతనం చేస్తే ఎలా 7 రెట్లు కట్టాలో అలాగే అబద్ధ సాక్ష్యం పలికేవాడు ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు దేవుడు అతన్ని పనిష్ చేస్తాడు. ఇంకొక వాక్యం తీసుకున్నాం. ప్లీజ్ టర్న్ విత్ మీ మత్తయి సువార్త. యేసుక్రీస్తు శిలువ మరణమప్పుడు ఆయన ఎందుకైతే చంపేశారు? 26వ అధ్యాయం, Matthew chapter 26. Matthew chapter 26, verse 59. దేవదనం చదవండి గట్టిగా. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరి. చూసారా పిల్లలు, ఇక్కడ యేసుక్రీస్తు దేవునిలో తీర్పు తెచ్చాడు. పిలాతు, హిస్ నేమ్ ఇస్ పైలట్, హి వాస్ జడ్జ్. పబ్లిక్ అంతా నిలబడ్డారు. ఈయన సిలువేయండి అబద్ధ సాక్షులను తెచ్చారు. దే బ్రాట్ ఫాల్స్ witnesses to crucify Jesus. ఎవరు తెచ్చారు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళంతా యూదులు. ఆయన పిల్లలు వేలిపోయిన అబద్ధాలు చెప్తున్నారంట. చెప్పి 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 ఆ పిలాతు ఏమంటాడు తెలుసా? తర్వాత ఆ చదవండి దేవా. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమే దొరకలేదు. చూసారా, యేసు ప్రభు మీద చాలా మంది చెప్పేసారు, లేనిపోయిన అబద్ధాలు చెప్పారు, కానీ ఏ సాక్ష్యము లాస్ట్కు దొరకలేదు. యేసుక్రీస్తు తీర్పు రోజు అక్కడ నిలబడ్డాడు, తల ఉంచుకొని నిలబడ్డాడు. అందరూ వచ్చి శీలా యేసుప్రభు ఇది చేశాడు. ఆయన సబ్బతు దినమందు ఆయన యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాలా, ఆ రోజు కానీ హీలింగ్ చేశాడు. లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాడంట, కానీ ఏ దోషమో కనబడలేదు. పిలాతు ఏం చేశాడంట? అంత చేసి లాస్ట్కు ఒక గిన్నె తెచ్చుకొని నీళ్ళతో చేయగలుగుతున్నాడంట. ఏమని? ఈయన మీద నాకు ఏ అపరాధం కనబడలేదు, కాబట్టి ఈయన రక్తం మీద నాకు ఏ అపరాధము లేదని చెప్పి చేతులు గడుపుతున్నాడు.
అప్పుడు ప్రజలంతా ఏమన్నారంట, మరి ఆయన రక్త అపరాధం మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళ శాపము వాళ్ళే ఇన్వైట్ చేసుకున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా శాపం మనం ఇన్వైట్ చేసుకోవాలి. నేను చస్తాలి, ఒకసారి గొడవపడి చాలా బాగుంటుంది, నేను చస్తే బాగుంటుంది, నేను వెళ్ళిపోతే బాగుంటుంది, నువ్వు చస్తే బాగుంటుంది అని కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటాం. అలా అనకూడదంత కదా, మన శాపాన్ని మనమే ఇన్వైట్ చేసుకుంటారట. అది మంచి పద్ధతి కాదట. వీళ్ళు ఏమన్నారంట, పిలాతు నాకు ఈయన రక్తం మీద ఏ అపరాధం లేదు, అంత చక్కగా చేతులు కట్టుకుంటే నీళ్ళతో, వీళ్ళంటారంట మరి ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉంటుంది కాక అని శాపం వాళ్ళే ఇన్వైట్ చేసుకున్నారు. ఏం జరిగింది తెలుసండి, కరెక్ట్ యేసు ప్రభు చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత టైటస్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి యెరూషలేముకి దండయాత్ర చేసి ఒక 60-70 వేల మంది సైనికులతో వచ్చి ఫస్ట్ మందిరాన్ని కూలగొట్టారు. చాలా మంది మందిరం కూలగొట్టి చేతికి దొరికిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోయారు. అప్పుడు యూదులందరూ ప్రపంచం అంతటా వాళ్ళు చెదిరిపోయారు. అప్పుడు ఇండియాకి వచ్చారు. ఇండియాకి ఎక్కడికి వచ్చారు తెలుసా? కొచ్చిన్, కేరళ, సముద్రం ఉంది. ఇక్కడ బాంబేలో కుర్లా, ఈ 2 స్థలాలలో సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరం అంటే ఇట్స్ లైక్ కమ్యూనిటీ హాల్. ఒక బైబిల్ ఉంటుంది, పాత నిబంధన. అక్కడ అప్పుడు వారానికి ఒక రోజు వీళ్ళంతా గ్యాదర్ అయి ప్రేయర్ చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు. అది కొచ్చిన్లో ఉంటుంది, బాంబే కుర్లాలో ఉంటుంది. కాబట్టి మన శాపం కాబట్టి బలరాముడు దేవతనం 59 నుంచి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండేది. కానీ అబద్ధ సాక్షి అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకిద్దరు మనుషులు వచ్చి వీరు దేవాలయం పడగొట్టి 3 దినములు దాన్ని కట్టుగలడని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? చాలు. లాస్ట్ అందరూ ఎన్నెన్నో అబద్ధ సాక్ష్యాలు ప్రయత్నం చేసేది, ఎవరిది అప్పుడు కాలేదు. లాస్ట్ ఇద్దరు వచ్చారంట, అయ్యా మేము విన్నాము, ఇతను అన్నాడు ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను లేపుతాను. యాక్చువల్గా యేసు ప్రభు చెప్పింది దేని గురించి? ఆయన దేహం అనే మందిరం, నన్ను చంపండి 3 రోజుల్లో నేను లేస్తానని. వీళ్ళు ఏమంటున్నారు, లేదు మేము విన్నాము ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 రోజులు లేపుతాను అని చెప్పాడు ప్రభు అని. అది కరెక్టే, కానీ దాని రియల్ అర్థం అది కాదు. యేసు ప్రభు మౌనం ఉన్నాడంట. పిల్లలు అడుగుతున్నాడు, ఏమయ్యా ఎందుకు మౌనం ఉండ, ఏమైనా మాట్లాడు? అబద్ధ సాక్షులను అందరూ తెచ్చారు, అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, ఏది వర్కౌట్ కాలేదు. లాస్ట్ ఈ ఇద్దరు చెప్పారంట, దాన్ని బట్టి యేసు ప్రభు శిలువ చేశారండి. అబద్ధ సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు శిలువలు తప్పారు. అబద్ధ సాక్ష్యము చెప్పడం వల్ల జరిగే ఇంకొక నష్టం చూద్దామా? నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్. రిచీ విల్ రీడ్ 23 verse 1. Book of Exodus 23 verse 1. నిర్గమకాండము 23వ అధ్యాయం. ప్రతాప్ విల్ రీడ్ ఇన్ తెలుగు. 23వ అధ్యాయము 1వ వచనము. అది గట్టిగా చదువునా. You shall not spread a false report. You should not spread a false report. You shall not join hands with a wicked man. You should not join your hands with the wicked man. To be a malicious witness. To be a malicious witness. Okay, తెలుగులో బ్రదర్ 23:1. లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయపు వార్తను అన్యాయపు సాక్ష్యము పలుకుటకు చూసారు పిల్లరా, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. లేని రిపోర్ట్ చెప్పకూడదు. రెండోది, అలా ఎవరు చెప్పుకుంటూ వాళ్ళతో చెయ్యి కలపకూడదు. సామెత ఉంది కదా తెలుగులో, దుష్టుని చూసి దూరం ఉండాలంట.
వెళ్తే మనకు ఈ ప్రాబ్లం అవుతుందని తెలుసు. ఇది తినిపించో తాగిపించో కొంతమంది సీక్రెట్ రహస్యాలు రప్పించుకుంటారు కదండి. మనం వీళ్ళలో ఎవరి గురించి అలా చెప్పకూడదంట, వాటితో చేయగలగకూడదంట. కానీ బాబు నాకు అవసరం లేదు బాబు, నేను బిజీ ఉన్నాను అయినా అని చెప్పి మనం తప్పించుకోవాలంటే జ్ఞానంగా. సో మనం వాళ్ళ చేయకుండా లేని వార్తలు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యంలో కలుపుటకు దుష్టులతో మనం చేయి కలపకూడదు. ఇది దేవుడు పాత నిబంధన కాలంలో చెప్పిన ఒక వార్త. ఓకే, ఇప్పుడు సామెతలు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 10:18. అబద్ధ సాక్ష్యం చెప్పేటోళ్ళంతా ఎవరు ఇక్కడ రాయడు. Right? The one who conceals, 10:18. The one who conceals hatred has lying lips, and whoever utters slander is a fool. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయువాడు ఎవరంట? బుద్ధిహీనుడు. కొండెము అంటే అబద్ధము, అబద్ధాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళంతా ఎవరంట పిల్లల? బుద్ధిహీనుడు. ఆల్ హూ స్ప్రెడ్స్ ఫాల్స్ విట్నెస్ దే ఆర్ ఫూల్స్. పోయిన సండే మనం నేర్చుకున్నాం ఎవరైనా మూర్ఖులు, త్వరగా కోపపడేవాడంతా కదా. పోయిన వారం మనం సండే నేర్చుకున్నాం. కోతకాలంలో నిద్రపోయేటంతా మూర్ఖులు. చెడు వార్తను అందరికి స్ప్రెడ్ చేసిన వాళ్ళంతా మూర్ఖులు. తల్లిదండ్రులు అవమానపరిచే వాళ్ళంతా మూర్ఖులు. ఇక్కడ రాయబడింది కదా, అంతరంగమందు పగవుంచుకున్నవాడు అబద్ధికుడు, కొంచెం ప్రచురం చేయవాడు. ఈ కొండ ఇది అబద్ధం, ఇది సత్యం కాదు, ఇది కొండము అందరికి ప్రచురం చేసేవారు బుద్ధిహీనుడు. కాకపోతే కదా, whoever spreads false witness, they are all fools. ఇంకా మనం వెతుకుతే చాలా ఉంటాయి. ఓవరాల్ ఫూల్స్ బైబిల్లో చాలా ప్లేసెస్ ఉంది. మూర్ఖుడు, బుద్ధిహీనుడు, బుద్ధి లేనివారు. చెడు వార్తలు ప్రచరించే వాళ్ళంతా బుద్ధి లేని వారంట. త్వరగా కోపపడే వాళ్ళంతా బుద్ధి లేని వారంతా. కదా, కోతకాలంలో పని చేసుకోకుండా ఇంట్లోనే పడుకొని ఇంట్లోనే కూర్చొని టైం పాస్ చేసుకుంటున్నంతా బుద్ధిహీనులంట. వాక్యం విని దాని ప్రకారం చేయని వాళ్ళంతా బుద్ధిహీనులంట. సిద్ధంగా ఉండని వాళ్ళంతా 10 మంది కన్యకల గురించి చదువుతున్నాడు. నూనె లేకపోతే ఏం జరిగింది? దీపాలలో ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఎందుకు అనుకున్నారు? అంతే వీళ్ళు ఏం తప్పు చేయలేదు వీళ్ళు. కానీ బైబిల్లో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని దేవుడు వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చేసాడు. ఇంకా 5 మంది బుద్ధి గలవారు. వాళ్ళు ఏం చేశారు? దీపం వెలుగుతుంది, దీపంలో నూనె ఉంది, ఇంకా ఒక ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్లారంటాడు, ఒక ఎక్స్ట్రా వాటర్. అది ఒక్కటే వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళుగా, వీళ్ళని బుద్ధి గల వారుగా చేసింది. ఇక్కడ రాయబడ్డది ఇతరుల గురించి చెడు వార్తను ప్రచురం చేసేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు, బుద్ధి లేని వారు. సో ప్రియులారా, దేవుడు మనకిచ్చే ఈరోజు వాక్యం ఒక సారాంశం ఏంటంటే, ఎవరు జోలికి వెళ్ళదు, మీ పనులు మీరు చూసుకోండి. You mind your own business. Even it could be true. అది వార్త నిజమే ఉండొచ్చు. ఎందుకు చెప్పాలంటే నో డౌట్ ఆయన తాగుతూ ఉండొచ్చు, నో డౌట్ ఆమె ఏదో తప్పు చేసే ఉండొచ్చు. అది మరొకటి చెప్పడం. నేను ముఖేష్ గురించి చెడు చెప్పి ఆయన నా చెడు బయట చెప్పి, అందుకే దేవుడు మనం పిలిచింది, నువ్వు నా చెడు చెప్పు, నేను నీ చెడు చెప్తాను. ఉండొచ్చేమో, ఒకవేళ చెడు ఉంటుంది, దాని ఉండొచ్చేమో. అందుకే దేవుడు పిలిచింది ప్రేమ, విస్తారమైన పాపలను తప్పును. నాకు ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన ఎన్ని తప్పులు చేసినా నేను ఆయన గురించి అస్సలు చెప్పను. అది బైబిల్ ఉందండి.
ఈ మే డూ సో మెనీ థింగ్స్. ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఎన్ని తప్పులు చేసినా ముఖేష్ నా గురించి ఏం చెప్పడు. అది దేవుని వాక్యం. మనం చెప్పుకున్న పోయామనుకోండి, ఒకటి పనిష్మెంట్ తప్పదు, రెండోది వాళ్ళు దేవుని వాక్యం ప్రకారము ఓర్పుడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు వీడు. లేనికొని పుట్టించకూడదు. కొంతమంది పుట్టించుకొని మాట్లాడుతున్నారు కదా, లేనింది వీళ్ళే కల్పించుకొని మాట్లాడుతున్నారు కదండి, అది చాలా ప్రమాదం. అదే వాక్యాన్ని అలా ధ్యానిస్తే ఎంత బాగుంటుందో. వాక్యాన్ని ధ్యానించాలి మీరు. వాక్యం కోసం కూర్చొని మీరు ధ్యానిస్తే ఎంత అలాంటి వాడు ఎంత మంచి వాక్యం చెప్తారు తెలుసా. అది కాకుండా అన్ని నెగిటివ్గా ఆపోజిషన్ ఊహించుకుని కదా, అది చాలా ప్రమాదం. మంచి వార్తలు వాక్యాన్ని ధ్యానించుకుని దాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించాలి. చివరికి ఇంకొక వాక్యం తీసుకున్నాం క్లియర్గా. యాకోబు పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ 4:11. ఇక్కడ ప్రభు నమ్ముకున్న మనకి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. అందరు తీయండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:11. Book of James chapter 4:11. Yes. Meghana, read Meghana. Do not speak evil Do not speak evil of one another. Ah. He who speaks evil Ah. of our brother Ah. and judges his brother Ah. speaks evil of the law Ah. and judges the law. Ah. But if you judge the law, you are not a doer of the law, but a judge. Okay. తెలుగులో చదువుతుందా? సహోదరులారా, ఇప్పుడు ప్రియులారా మనం చెప్తున్నాడు, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడకుడి. మీరు మాట్లాడొద్దు. తన సహోదరునికి విరోధముగా ఆ, మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మాట్లాడి ఆ, ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుతున్నాడు. అమ్మ బాబాయ్, ఒక సహోదరునికి ఇంకొక సహోదరుడు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి తీర్పు తీస్తున్నాడు? వాక్యాన్నే తీర్పు తీరుస్తున్నట్టంట. అంటే వాక్యాన్ని అంటే ఎవరికి తీర్పు తీసుకుంటూ? దేవుణ్ణే కదా ప్రియులారా. తీర్పు తీర్చడం అంటే టోటల్గా జడ్జ్ చేయడమే. నువ్వు యూజ్లెస్, యూఆర్ గాన్, యూఆర్ వేస్ట్ ఫెలో. Don't speak evil of one another. He may be having some bad habits, he may be having some bad things, but don't speak bad things about him. It is not good, it is not right. Kada Sani? Should we speak evil about someone? No. He may be having, he must be drinking, he must be doing some bad thing. Is it my duty to spread out? That is not true. సో ఉన్నగాని లేకుండా మన డ్యూటీ మనకు కాదు. సో ప్రియులారా, ఒకరినొకరు తీర్పు తీర్చుకుడి. తన సహోదరుని తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రంనే తీర్పు తీరుస్తున్నాడు. నాకు అంత ధైర్యమా? దేవుడిని తీర్పు తీర్చేంత వాడినా ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తున్నాడంటే దేవుడే తీర్పు తీరుస్తున్నాను అంటే నేను దేవుడి కంటే గొప్పవాడిని, అంతేనా? గొప్పన్నా? సో మనం సైలెంట్ ఉండడము చాలా మంచి. ఎవరో జోలికి వెళ్ళకుండా you mind your own business. Next point. Last verse, book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. అని read better. Chapter 4:31 loudly and slowly. Book of Ephesians, chapter 4:31. Let all bitterness and wrath and anger and clamor and evil Be put away from you. Be put away from you along with all malice. తెలుగులో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రభు నమ్ముకున్న వారికి ఇదే తగ్గుతుంది, ఇదే వాళ్ళకి ఫిట్ అవుతుంది. ఏమేమి మనం విసర్జించాలంటే పిల్లరా? సమస్తమైన ద్వేషము,
కోపము. క్రోధము. ప్రియులారా, కోపంకు క్రోధానికి ఉండే ఒక వ్యత్యాసం ఏంటి తెలుసండి? రాత్. దేవునికి వచ్చేది రాత్, దేవునికి వచ్చేది క్రోధం. ఒక్కసారి క్రోధం వచ్చిందనుకుంటే అయిపోయింది. కోపం అన్న ఒక వాక్యం రాయబడింది, దేవుని కోపము క్షణం మాత్రమే, ఆయన కృప యుగ యుగం వరకు ఉంటుంది. ఒక వాక్యం ఉంది శీలగా. దేవుని కోపం వస్తే క్షణమే ఉంటుందంట, కానీ క్రోధం వచ్చిందనుకోండి రెండో రాకడ అయిపోయింది. నరకానికి. సో ఇక్కడ ఏమని రాయబడింది? మీరు సకలమైన కోపము, క్రోధము, అల్లరి, ద్వేషము, తర్వాత దూషణ, అంటే వేరు సకలమైన దుష్టత్వము మీరు విసర్జాలి. మీకు ఉండకూడదు. మీరు బాప్తిసం తీసుకుని ప్రభు రాత్రి వల్ల పాల్గొనవచ్చు. మీరు ప్రభు నమ్ముకున్నారు, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. ఇవి చేసుకుని పరలోకం నుంచి మీ పేర్లు పోగొట్టుకుంటారా? కదా కదా. సో ఈరోజు 9వ ఆజ్ఞ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము. సో ఈ రోజు నుంచి మనం నేర్చుకున్నాం, మనం ఎవ్వరు జోలికి వెళ్ళకూడదు. ఒక సత్యమైన కానీ అది మనం చెప్పేయవచ్చు. అబద్ధం అయితే అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. అసలు అబద్ధం అనేది మనం చెప్పండి. మనల్ని ఎవరన్నా అడిగి వాళ్ళు ఎట్టా వీళ్ళు అంటే నాకేం తెలియదంటే చెప్పాలి. మనకు ఎవరో డిన్నర్ పెట్టి మంచిగా హోటల్ తీసుకెళ్ళి సైన్ ఉంటుంది అంటే అని అడిగారు అనుకోండి, ఆయన మంచి ప్రసంగం చేశాడు కానీ చాలా డేంజర్ బ్యాన్ ఆయన అన్ని మనం చెప్పాము. మరి డిన్నర్ పిలిచి లంచ్ పిలిచి కదా కొంతమంది సీక్రెట్ అడుగుతుంటారు. ఆ తిండి పెడుతున్నారు కదా, లేని కొన్ని ఎందుకు ఎక్కేస్తారు అనమాట. అట్లా ఎప్పుడు చేస్తారు. ఎవరన్నా అడిగితే నాకు తెలియదని చెప్పాలి. అంతే వాళ్ళకి మంచి చెప్తాం. ఆయన మంచి ప్రార్థన చేసుకుంటాడండి, దేవుడి వాక్యం చదువుకుంటాడు, వాక్యాన్ని చెప్తారు, తన భార్యతో పిల్లలతో మంచిగా ఉంటాడు, సంఘస్థులు అందరినీ ప్రేమిస్తుంటాడు. ఇవి చెప్పాలి కదండి. కోపం ఎక్కువ, ఒకరికి అడుగుతాడు, నా గురించి చంద్రుడు చెప్తుంది. మరి ముఖ్యంగా తిండి పెట్టి అడుగుతారు కొంత విషయం. కొంతమంది తిండి గురించి లంచ్ పిలిచి హోటల్ తీసుకెళ్ళి కదా లక్ష్మి ఆయన అమ్మ మాకేం తెలియదండి, నువ్వు తిండి పెట్టి లేకపోతే కొత్త అస్సలు మాత్రం ఒకరి గురించి మనం గౌరవిస్తాం. అబద్ధ సాక్ష్యం అసలు అది మంచి విషయాలు చెప్తే మనకు పర్లేదు, కానీ చెడు మాత్రం ఆమె నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పాల్గొనవద్దు. వచ్చే వారము we will finish 10 commandments. Last commandment, నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వాని యొక్క దాసినైనను, వాని గాడిదైనను, వాని ఆవైనను ఆశించకూడదు. ఇది లాస్ట్ కమాండ్. దేవుని చిత్తం అయితే మనం వచ్చే వారం దానికి ఆమె కళ్ళు కూసుకుందాం. అప్పుడు అందరం ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు కళ్ళు కూసుకొని మనం ఇప్పుడు వరకు ఇన్న వాక్యాలు, ఈ 10 కమాండ్మెంట్స్ ఎందుకు దేవుడు మనకు ఇచ్చాడంటే ప్రియులారా, ఇవన్నీ ఫండమెంటల్ థింగ్స్ అని ఒక వ్యక్తికి ఇవి మెయిన్గా ఉండాలి. ఇవి లేకుండా మనం బైబిల్ చదువుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని కానుకలు ఇచ్చి ఇది చేసుకుంటే ఏం లాభం ఉంటుంది కదా. ప్రాక్టికల్గా మనం చేయకుండా మనం లేదు ప్రార్థన అని చెప్పి మనం మోసం చేసుకోకూడదు. ప్రార్థన చేసేవారు, బైబిల్ చదువుకునేవారు, భక్తిగా ఉండేవారు ఈ 10 కమాండ్మెంట్స్ ఫాలో కావాలి. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద ఉండే దీని కిందే కానీ ఏ రూపం చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కారం చేయకూడదు. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నన్ను ద్వేషించి నా ఆజ్ఞను లోపడకుండా ఉండేవారి యొక్క తగుల దోషమును పిల్లల మీదకి 2, 3, 4 తరాలను పంపుతాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకున్న వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడని ఉన్నాను. రెండవ ఆజ్ఞ. థర్డ్ కమాండ్మెంట్, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. You should not repeat, you should not take the name of the Lord in vain.
unwantedly, unnecessarily, you should not take the name of the Lord. మూడవ ఆజ్ఞ. What is the fourth commandment? నాలుగో ఆజ్ఞ ఏంటి ప్రియులారా? 6 రోజులు పని చేయాలి, 7వ రోజు దేవుని సన్నిధికి రావాలి. ఆ రోజు పని చేయకూడదు, ఆ రోజు డబ్బు సంపాదించడానికి ఆఫీస్కి వెళ్ళకూడదు, డ్యూటీకి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళకూడదు. ఆ రోజు కుటుంబంగా మందిరానికి రావాలా, దేవుని ఆరాధించాలా. ఆ రోజు కాపాడవే, ఆ రోజు కాపాడు థ్యాంక్స్ అని చెప్పి ఆ రోజు కుటుంబంగా ఫ్యామిలీగా నన్ను ఎంజాయ్ చేయాలి దేవుని సన్నిధిలో. దట్ ఈస్ ద ఫోర్త్ కమాండ్మెంట్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ కమాండ్మెంట్? నీ తండ్రిని నీ తల్లిని గౌరవించాలి. వాట్ ఈస్ ద సిక్స్త్ కమాండ్మెంట్? నరహత్య చేయకూడదు. వాట్ ఈస్ సెవెంత్ కమాండ్మెంట్? వ్యభిచరించకూడదు. వాట్ ఈస్ ద ఎయిత్ కమాండ్మెంట్? దొంగలించకూడదు. ఈరోజు మనం చదువుకున్న 9వ కమాండ్మెంట్, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఎవరు ఏమడిగినా ఎవరి గురించి మనం చెప్పేది ప్రియులారా, వాళ్ళు బాగున్నారా అంతే. వాళ్ళ చెడు అస్సలు చెప్పకూడదు. వాళ్ళ చెడు ఉండొచ్చేమో, అబద్ధ సాక్ష్యం పలుకువాడు తప్పకుండా పనిష్మెంట్ పొందుతాడు, శిక్ష పొందుతాడు, తప్పించుకోలేడంట. అలా చేసేవారితో చేతులు కలపొద్దంటాడు ప్రభు. ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ మానేసుకో. మనకు ఈ బేసిక్ థింగ్స్ ఇవే లేకుండా మనం ప్రియులారా పాటలు పాడి ఆరాధన చేసి అప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోతాయి. దేవుని వాక్యం ఎంత సత్యం కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన మాటలండి ఇవి. భూమి మీద ఎవరైనా లోపడాల్సిన మాటలు. సో దాంట్లో దేవుడు మనల్ని ఎదుర్కొని ఈ బైబిల్ స్టడీ ద్వారా ఈ సత్యాలను నేర్పించాడే. అందుని బట్టి దేవుడిని థ్యాంక్స్ చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడి ఈరోజు ప్రభువా ఈ 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞ మాకు నేర్పించారు. మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు లేనిపోయింది మా భర్త గురించి, మా భార్య గురించి, మా భర్త అక్క చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, మా భార్య అక్క చెల్లెల అన్నదమ్ముల గురించి మేము చెప్పకూడదు ప్రభువా. అలా చెప్తే తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. దే విల్ నాట్ గో అన్పనిష్డ్. శిక్షణ ఉండకపోవాలని ఉంటున్నారు. అలాంటి వారితో మేము చేయగలకూడదు ప్రభు. We should not spread false witness. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరలోక రాజ్యంలో ఆయన నీతో నివసింపదగిన వాడెవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకము నిజం పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో పండుగ రాడు. తన పొరుగు వారి మీద నింద మోపడనంది ప్రభు. కాబట్టి మేము అయినంత వరకు మా పొరుగు వారి మీద ఎలాంటి నింద మోపకుండా ప్రభు వాళ్ళ మంచి గురించి మేము మాట్లాడాలి, కానీ ఎవరి గురించి చెడు మేము మాట్లాడాలి. ప్లీజ్ నాయన, మా చెడు కానీ వేరొకరికి చెప్తే మాకు ఎంత అవమానం ఉంటుందో, అదే సమయంలో మేము వేరొకరి గురించి చెప్పినప్పుడు వాళ్ళని నేను ఎంత అవమానపరిచినట్టు ఉంటుంది. సో ప్లీజ్, మేము ఎంత హర్ట్ అవుతామో ఎదుటివాళ్ళు కానీ అంతగే హర్ట్ అవుతారు. కాబట్టి మేము ఎవరు జోలికి వెళ్ళకూడదు, ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. అయితే మంచి చెప్పాలి కానీ చెడుని వస్తువు చెప్పకూడదు. మాకు అలాంటి మరి ఇవ్వండి ప్రభు. ఇప్పటివరకు మీరు చదువుకున్న ఈ 9 ఆజ్ఞలు ప్రాక్టికల్గా మీరు మాకు నేర్పించారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా